అమ్మా అమ్మా తల్లి ఏంద్ర అమ్మా ఏంద్రిది పొలంకిరి పెట్టి జుంబా అమ్మి దుబాయ్ ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్ను తీసుకొచ్చిండా మౌని తాగమ్మ తాగు మన కథ గతి మా నువ్వు జల్దీ రాయ్ నువ్వు గమనం నువ్వు నడువే నడు అంత చేసి ఇగో వేసుకోమా చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు పద్మాష్ గారు జల్దీ పదండి జల్దీ నడు లోపల చూడురా అమ్మా అరే అరే మా ఇంట్లో వద్దురా ఇలా బాబాయ్ దగ్గర మా మీదకి వస్తాడు ఏడికి పోనీకి లేదురా మామ. వద్దురా వెళ్ళిపోండి మామ, ప్లీజ్ రా. వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్ రా వెళ్ళిపోరా అరే ఇక నాకు చాత్ర అవుతలేరా ఏం కాలే చిన్న దెబ్బనే మా పోలే మనం పోలే రామా అమ్మా వెనకకి ఇంకా రే ఇది ఆలద్రా ఏదమ్మా ఈ శ్మశానం ఆలది హ? ఎవరైనా చూస్తే ఏదాలది కాదమ్మా ఏదాలది కాదు మన బతుకంతా ఆలదే సచ్చేదాకా ఆలు మనం సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది కాయ కష్టం మనది కాలు మాత్రం పెట్టద్దా రే పిచ్చిలేసిందా పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా ఊరు ఆలది వాడ మీద అధికారం ఆలది మన బతుకంతా ఆలది మనం ఏడుండాలి ఎవరిని చేసుకోవాలి పొలం ఎంత కమ్మాలి ఏడ సావాలి సచ్చాక ఏడికి పోవాలి మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఇంకేమైతుందమ్మా రే గట్టి గొర్రకురా సంపుతారు గమ్మనపోతుందా ఏడికి పోవాలమ్మా ఎందుకు పోవాలి ఎందుకు పోవాలి వద్దు రేవంత్ నా మాటను వాళ్ళు వదులురు ఎస్ఐకి ఫోన్ చేద్దాం హెల్ప్ చేస్తాడు సిటీకి వెళ్ళిపోదాం అన్నని కూడా చంపేస్తారంతే నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు మీ చెల్లిని మీ అమ్మని కూడా చంపేస్తాడు ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది మనం సావాలని లేదు మౌని కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు ఇంకా చస్తే చద్దాం కానీ తేల్చుకొని చద్దాం దొరకలేదా సరిగెత్తుకురా ఆనేడ ఉంటారు ఎవరిని వదలొద్దు దొరకగానే ముందు దాన్ని చంపురా తర్వాత ఆడిని ఆడే అమ్మని చంపండి రా మనిషి బతకారా వదిలేరా ఏమన్నా అవుతుంది పబ్లిక్ నన్ను బద్నాం చేస్తావే ఆలోచన పెట్టాడే ఏం పెట్టాడు ముట్టకు అని ముందే నిన్న చంపుతాను చూడు నాకు
మౌని మౌని నీకేం కాలే కదా మౌని ఇటు చూడు చచ్చిపోయిండ్రా? మౌని 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 నీకేం కాలేగా మౌని కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే కనవల్లే మౌని 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 ఎందుకు ఏడుస్తున్నావు మౌని ఆ? సచ్చిండు సైతాన్ కోగాడు సావని మనకే కాదు ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది తప్ప అంది ఆయన నన్నే జైలు వేస్తారా వేసుకొని 10,000 20,000 వేసుకొని వాళ్ళ ఇష్టం ఎట్లా బతుకుతాం రా దూరమై నేను చచ్చిపోతా నా వల్ల కాదు రేవంత్ నా వల్ల కాదు బతకాలి మౌని మనం బతకాలే మనలోంటోళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం కులం మతం పరువు తొక్కాని లెక్కేసుకునే బట్టె బాసుల కోసం కాదు సార్ సార్ మా వంత తప్పేం లేదు సార్ కాలు మొక్తా సార్ 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 నా మాట వినరు సార్ పద నా కొడుకు చచ్చిపోయింది కదనే ఇప్పుడు మౌని మౌని నువ్వు ఆగు. నిన్ను పోనీ రా. నేను చేస్తా. అన్ని బతకనిస్తావే ఏడున్న వదలం ఊరు బయట ఉండాల్సిన ఇంట్లోకి తెచ్చి ఏయ్! రేవంత్ నేను ఇంకొక మాట అన్నావంటే చూడు ఆ భయం ఏదో నీ కొడుక్కి చెప్పుకుని ఉంటే ఆడిట్లా అయ్యేది కాదు నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకిట్లా అయ్యేది కాదు రేవంత్, నేను వదిలి ఉండలేను.